మహిళా హక్కులను కాపాడాల్సిన రక్షక భటుడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు కోసం వెళ్లిన మహిళపై ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎస్ఐ లైంగిక వేధింపులపై రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణకు ఆదేశించారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శాలిగౌరారం ఎస్ఐగా సైదులను నియమించారు. తీసుకెళ్ళి దరఖాస్తు ఇచ్చిన ఇస్తే అసలు కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు సార్. ఇంకా అంటే ఇదే రోజు రాను స్టేషన్కి మాట్లాడదాం, కేసు తయారు అది అని చెప్పేసి అన్నారు. పెద్ద మనుషులలో మాట్లాడుకున్నాక వాళ్ళు సరే అమ్మాయికి న్యాయం పిల్లలు ఉన్నారు కానేసి వాళ్ళు ఇంత ల్యాండ్ నాకు పట్టా చేపిస్తా అని మా అత్తగారిని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఎస్ఐతో మాట్లాడుకొని ఎస్ఐ నాకు ఒకరోజు నైట్ 9ంటికి ఫోన్ చేసి నీకేం నొప్పి అవుతుంది, పిల్లల పేరు మీద చేస్తే నీ పేరు మీద వాళ్ళు చేయరంట అది అని చెప్పేసి కట్ చేసిండు. ఫోన్ కట్ చేసినాక తెల్లారి మేము స్టేషన్కి వెళ్ళాక సారు అందరినీ బయటికి వెళ్ళగొట్టి ఎంక్వైరీ అని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నట్టుగా అట్లా నాతో టీ పెట్టించుకున్నాను. నేను పెట్టాను సార్, నాకు అలాంటివి నాకు రావు, కనీసం మా ఇంట్లో నేను వంటగదికి వెళ్ళేది కూడా తెలియదు అన్న కూడా నాతో ఫోర్స్గా బలవంతంగా టీ పెట్టించుకున్నాడు. ఇంకెప్పుడైనా నీకు ఏ విధంగా పర్సనల్గా యూజ్ అంటే నాకు ఏదైనా ఫోన్ చేయను పర్సనల్గా అని చెప్పేసి ఆయన పర్సనల్ నా పిటిషన్ ఇచ్చిన కింద నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఆయన పర్సనల్ సెల్లో కొట్టుకొని నాకు రింగ్ ఇచ్చిండు. నేనేం అంతగా నేను పట్టించుకోలేదు, అవసరం లేదన్నట్టుగా నేను ఊరుకున్నా. సారు బాగానే 1.5-2 గంటల సేపు లోపల కూర్చొని ఎవరి లోపల రానివ్వలేదు. నాతో వచ్చిన ఒక పెద్ద మనిషి అండి ఏంది ఇంతసేపు ఆ అమ్మాయిని లోపల కూర్చోబెట్టుకోండు, ఎందుకు ఆ అమ్మాయితో చేస్తున్నాడు, కనీసం ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా నా పక్కన ఉంచకుండా ఇష్టం ఉన్నట్టుగా అసభ్యంగా ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉన్నాడు. వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జోష్గా మనం చూస్తున్నాం ఏదైతే నల్గొండ జిల్లా శాలిగౌరారం పిఎస్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాసా ప్రవీణ్ కుమార్ పై జిల్లా ఎస్పీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఏదైతే శాలిగౌరారం మండలంలో ఉన్నటువంటి ఒక గృహిణి కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటుంది. అయితే ఆస్తి తగాదాల నేపథ్యంలో సదరు మహిళ గత నెల 16న శాలిగౌరారం పిఎస్ లో కంప్లైంట్ చేసింది. అయితే కంప్లైంట్ సంబంధించి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పట్టించుకోలేని చెప్పేసి జిల్లా ఎస్పీని కూడా కలిసి గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత కూడా స్పందన రాకపోవడంతో నిన్న ఏదైతే ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నల్గొండ ఎస్పీతో పాటు అలాగే డీసీపీకి కూడా సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ప్రధానంగా కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని చెప్పేసి మహిళ వచ్చినటువంటి కోణంలో తనకు చేపల కూర మటన్ కర్రీ వండుకొని రావాలని చెప్పేసి అలాగే పర్సనల్ నెంబర్ తీసుకుని ఎప్పుడైనా వీలైనప్పుడు కాల్ చేయాలని చెప్పేసి పలు విధాలుగా వేధించినట్లుగా సదరు మహిళ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో సైదును నియమించారు. ప్రస్తుతం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ పై విచారణ జరుగుతుంది. ఇదే కోణానికి సంబంధించినట్లయితే ఎస్బీకి ఎంక్వైరీకి ఇచ్చినా కూడా అధికారులు కూడా పట్టించుకోవాలని కోణంలో ఫిర్యాదు చేసింది. సో మొత్తంగా పోలీస్ శాఖకు సంబంధించి జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. జోష్నా. రైట్ అశోక్.